లిబ్రేఆఫీస్ డ్రాలో ఫిల్ కలర్ విత్ ఆబ్జెక్ట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది ఆబ్జెక్ట్లను కలర్, గ్రేడియంట్, హ్యాచింగ్ మరియు బిట్మ్యాప్లతో పూరించడం, పేజీకి బ్యాక్గ్రౌండ్ కలర్లను ఏర్పాటు చేయడం, కొత్త రంగులు సృష్టించడం. వాటర్ సైకిల్ ఫైల్ తెరవడంతో ప్రారంభిద్దాం. మీరు ఆబ్జెక్ట్లను కలర్లు, గ్రేడియంట్లు, లైన్ ప్యాటర్న్లు లేదా హ్యాచింగ్ మరియు చిత్రాలతో నింపవచ్చు. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నది ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 334. వాటర్ సైకిల్ రేఖాచిత్రానికి రంగు వేద్దాం. సూర్యుని పక్కన ఉన్న రెండు మేఘాలకు రంగు వేస్తూ ప్రారంభిద్దాం. వీటిని తెల్ల రంగుతో పూరిద్దాం. సూర్యుని పక్కన ఉన్న మేఘం ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ కొరకు రైట్ క్లిక్ చేసి ఏరియా పై క్లిక్ చేయండి. ఏరియా డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. ఏరియా ట్యాబ్ పై క్లిక్ చేసి ఫిల్ ఎంపిక కింద కలర్ ఎంచుకోండి. స్క్రోల్ చేసి వైట్ పై క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. అదే విధంగా ఇతర మేఘానికి కూడా రంగు వేయవచ్చు. ఏరియా కింద రైట్ క్లిక్ చేసి కలర్ మరియు వైట్ ఎంచుకోండి. ప్రతి ఒక్క మేఘానికి రంగు వేయడానికి చాలా సమయం పడుతుంది. దానికి ఒక సులువైన మార్గం వాటిని సమూహపరచడం. ఇతర రెండు మేఘాలకు గ్రే రంగు వేద్దాం, ఎందుకంటే అవి వర్షం కలిగిన మేఘాలు. ముందుగా వాటిని సమూహపరుద్దాం. షిఫ్ట్ కీ నొక్కి మొదటి మేఘాన్ని క్లిక్ చేసి ఆపై రెండో మేఘాన్ని క్లిక్ చేయండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి గ్రూప్ పై క్లిక్ చేయండి. మేఘాలు సమూహం చేయబడ్డాయి. మళ్ళీ కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా పై క్లిక్ చేయండి. ఏరియా డయలాగ్ బాక్స్ లో ఏరియా ట్యాబ్ క్లిక్ చేయండి. ఫిల్ ఎంపిక కింద కలర్ ఎంచుకొని స్క్రోల్ చేసి కలర్ గ్రే 70% పై క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. అదే విధంగా త్రిభుజానికి బ్రౌన్ 3 రంగు వేద్దాం. అదే విధంగా మళ్ళీ దీర్ఘచతురస్రానికి బ్రౌన్ 4 రంగు వేద్దాం. అదే విధంగా సూర్యునికి పసుపు రంగు వేయండి. తర్వాత ఇతర త్రికోణం మరియు నీటిని సూచించే వక్రతకు టర్కోయిజ్ 1 రంగు వేద్దాం. వాటికి అదే ఫార్మాటింగ్ అవసరం గనక ఒకవేళ అవి సమూహంలో లేకపోతే వాటిని సమూహపరుద్దాం. వాటికి రంగులు వేయుటకు మునుపటి సోపానాలు అనుసరించండి. రైట్ క్లిక్ చేసి ఏరియా, ఏరియా ట్యాబ్, ఫిల్, కలర్, టర్కోయిజ్ 1 పై క్లిక్ చేయండి. వాటర్ ఆబ్జెక్ట్ ను గమనించండి. త్రికోణం మరియు వక్రత యొక్క సరిహద్దులు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం బాగా కనిపించడానికి సరిహద్దులు తీసివేద్దాం. ఆబ్జెక్ట్ ను ఎంచుకొని కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి లైన్ పై క్లిక్ చేయండి. లైన్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. లైన్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. లైన్ ప్రాపర్టీస్ లో స్టైల్ డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి ఇన్విజిబుల్ ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. వాటర్ ఆబ్జెక్ట్ యొక్క ఆకారం అదృశ్యమవుతుంది. ఇప్పుడు చెట్లకు రంగు వేద్దాం. ఎడమ వైపు ఉన్న చెట్టు ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి ఎంటర్ గ్రూప్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు చెట్టుని సవరిద్దాం. కుడివైపు ఉన్న ఆకులు ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా పై క్లిక్ చేయండి. ఏరియా డయలాగ్ బాక్స్ లో ఏరియా ట్యాబ్ క్లిక్ చేయండి. ఫిల్ కింద కలర్ ఎంచుకోండి. స్క్రోల్ చేసి గ్రీన్ 5 పై క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఎడమ వైపు ఉన్న ఆకులకు కూడా అదే విధంగా చేద్దాం. తదుపరి చెట్టు యొక్క
కాండముకు రంగు వేద్దాం. Y ఆకారంలో ఉన్న బాణం ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా పై క్లిక్ చేయండి. ఏరియా డయలాగ్ బాక్స్ లో అన్ని ఎంపికలు నిలిచి ఉండడం గమనించండి. కలర్ ఎంచుకుందాం. స్క్రోల్ చేసి బ్రౌన్ 1 పై క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. మనం చెట్టుకు రంగు వేశాం. సమూహం నుండి నిష్క్రమించడానికి రైట్ క్లిక్ చేసి ఎగ్జిట్ గ్రూప్ ఎంచుకోండి. అదే విధంగా ఇతర చెట్లకు రంగు వేయవచ్చు. మనం ఇతర చెట్లను తొలగించి రంగు వేసిన చెట్టును కాపీ చేసి కావలసిన స్థానానికి తరలించవచ్చు. ఈ మార్గం చాలా సులభం కదా. ఇప్పుడు సూర్యుడి పక్కన ఉన్న మేఘానికి ఒక ఛాయని జోడిద్దాం. వాటిని ఎంచుకొనుటకు డ్రాయింగ్ టూల్బార్ నుండి సెలెక్ట్ పై క్లిక్ చేసి ఆపై సమూహపరుద్దాం. తెల్ల మేఘం సమూహాన్ని ఎంచుకొని కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా పై క్లిక్ చేయండి. ఏరియా డయలాగ్ బాక్స్ లో షాడో టాబ్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ లో యూజ్ షాడో బాక్స్ పై చెక్ పెట్టండి. ఇతర ఫీల్డ్లు ఇప్పుడు క్రియాశీలంగా మారుతాయి. పొజిషన్ లో దిగువ కుడి మూల ఎంపికపై క్లిక్ చేయండి. పొజిషన్ నీడ ఎక్కడ కనిపిస్తుందో నిర్వచిస్తుంది. కలర్ ఫీల్డ్ లో గ్రే ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. ప్రతి తెల్ల మబ్బు వెనుక ఒక నీడ కనిపిస్తుంది. ఇప్పుడు మేఘాలను మరింత వాస్తవికంగా తయారు చేద్దాం. బూడిద రంగు మేఘ సమూహం ఎంచుకొని కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా పై క్లిక్ చేయండి. ఏరియా డయలాగ్ బాక్స్ లో ఏరియా టాబ్ ఎంచుకొని ఫిల్ కింద గ్రేడియంట్ పై క్లిక్ చేయండి. గ్రేడియంట్ 1 ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మేఘం బూడిద షేడ్ తో ఇంకా చాలా వాస్తవికంగా ఉంది. ఒక ఆకారం ఎంచుకోండి అనగా ఒక క్లౌడ్ సమూహం. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా పై క్లిక్ చేయండి. ఏరియా టాబ్ ఎంపికలు కనిపిస్తాయి. ఫిల్ కింద మీరు 4 ఎంపికలు చూస్తారు. కలర్స్, గ్రేడియంట్, హ్యాచింగ్ మరియు బిట్మ్యాప్. డయలాగ్ బాక్స్ లో ప్రతి ఎంపికకు ఒక సంబంధిత టాబ్ ఉందని గమనించండి. ఈ టాబ్లు కొత్త శైలులను సృష్టించుటకు మరియు సేవ్ చేయుటకు అనుమతిస్తాయి. కలర్స్ టాబ్ పై క్లిక్ చేద్దాం. ప్రాపర్టీస్ క్రింద కలర్ డ్రాప్ డౌన్ నుండి రెడ్ 3 ఎంచుకోండి. తర్వాత RGB ఎంచుకొని R, G మరియు B కోసం విలువలను చూపిన విధంగా ప్రవేశపెట్టండి. R, G మరియు B అనగా ఏ రంగులోనైనా రెడ్, గ్రీన్ మరియు బ్లూ రంగుల యొక్క నిష్పత్తి. R కోసం 200, G కోసం 100 మరియు B కోసం 50 ప్రవేశపెడదాం. ఇక్కడ రంగును మార్చడానికి ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగుల యొక్క నిష్పత్తి మారుస్తున్నాం. RGB ఫీల్డ్ పైన ఉన్న ప్రివ్యూ బాక్స్ ను చూడండి. మొదటి ప్రివ్యూ బాక్స్ అసలు రంగును చూపిస్తుంది. కలర్ ఫీల్డ్ పక్కన ఉన్న రెండవ ప్రివ్యూ బాక్స్ మనం చేసిన మార్పులను చూపిస్తుంది. నేమ్ ఫీల్డ్ లో దాని కోసం ఒక పేరు టైప్ చేద్దాం. న్యూ రెడ్ అని పేరు ప్రవేశపెడదాం. యాడ్ బటన్ పై క్లిక్ చేద్దాం. జాబితాకు ఒక కొత్త రంగు జోడించబడినది. ఓకే క్లిక్ చేయండి. మనం కొత్త రంగుని సృష్టించాం. Ctrl మరియు Z నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం. మేఘం యొక్క రంగు మళ్ళీ తెలుపుకు మార్చబడినది. ఏరియా డయలాగ్ బాక్స్ ఉపయోగించి మీరు మీ సొంత గ్రేడియంట్లు మరియు హ్యాచింగ్లను సృష్టించవచ్చు. గ్రేడియంట్లు ఒక రంగు నుండి మరొక రంగులోకి కలిసిపోయే షేడ్లు. ఉదాహరణకు కలర్ షేడ్ బ్లూ నుండి గ్రీన్ రంగుకు మారుతుంది. హ్యాచింగ్ రేఖాచిత్రంలో సమాంతర రేఖలు ఉపయోగించి రూపొందించిన ఒక షేడింగ్ లేదా టెక్స్చర్. డ్రా లోకి బిట్మ్యాప్ ఎలా ఇంపోర్ట్ చేయాలో నేర్చుకుందాం. మెయిన్ మెనూ నుండి ఫార్మాట్ ఎంచుకొని ఏరియా పై క్లిక్ చేయండి. ముందుగా చూసిన విధంగానే ఏరియా డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. బిట్మ్యాప్స్ టాబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంపోర్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. బ్రౌజ్ చేసి ఒక బిట్మ్యాప్ ఎంచుకోండి. ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. డ్రా బిట్మ్యాప్ కు ఒక పేరు ప్రవేశపెట్టమని ప్రేరేపిస్తుంది. న్యూ బిట్మ్యాప్ అనే పేరు ప్రవేశపెడదాం.
ఓకే క్లిక్ చేయండి. బిట్మ్యాప్ ఇప్పుడు డ్రాప్ డౌన్ జాబితాలో కనిపిస్తుంది. నిష్క్రమించడానికి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మేఘాలను గమనించండి. కంట్రోల్ మరియు Z నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం. వాటర్ ఆబ్జెక్ట్ ను పూరించడానికి బిట్మ్యాప్లు ఉపయోగిద్దాం. ఇప్పుడు నీటి రూపాన్ని మరింత వాస్తవికంగా చూపిద్దాం. ఇది చేయుటకు సమూహపరిచిన త్రికోణం మరియు వక్రతను ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా పై క్లిక్ చేయండి. ఏరియా డయలాగ్ బాక్స్ లో బిట్మ్యాప్స్ టాబ్ క్లిక్ చేయండి. బిట్మ్యాప్స్ జాబితా స్క్రోల్ చేసి వాటర్ ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. నీరు ఇప్పుడు మరింత వాస్తవికంగా కనిపిస్తుంది. ఈ ట్యుటోరియల్లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి. ఆబ్జెక్ట్లను గీసి వాటిని కలర్, గ్రేడియంట్స్, హ్యాచింగ్ మరియు బిట్మ్యాప్స్ తో పూరించండి. ట్రాన్స్పరెన్సీ టాబ్ ఉపయోగించి ఆబ్జెక్ట్లపై దాని ప్రభావం చూడండి. ఇప్పుడు ఆకాశానికి రంగు వేద్దాం. ఇది చాలా తేలిక. మొత్తం పేజీకి బ్యాక్గ్రౌండ్ ను ఇద్దాం. ఏ ఆబ్జెక్ట్ ఎంపిక చేయబడలేదని నిర్ధారించడానికి పేజీపై కర్సర్ను క్లిక్ చేయండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేయండి. పేజ్ సెటప్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ టాబ్ క్లిక్ చేసి ఫిల్ కింద కలర్ ఎంచుకోండి. స్క్రోల్ చేసి కలర్ బ్లూ 8 ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అన్ని పేజీలకు ఉండాలా అని డ్రా మిమ్మల్ని అడుగుతుంది. నో క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంపిక చేసిన పేజీకి మాత్రమే ఒక బ్యాక్గ్రౌండ్ రంగు ఉంది. మీరు ఆబ్జెక్ట్లలో రంగులు నింపకుండా ఉండడం కూడా ఎంచుకోవచ్చు. పర్వతం ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా పై క్లిక్ చేయండి. ఏరియా డయలాగ్ బాక్స్ లో ఏరియా టాబ్ ఎంచుకోండి. ఫిల్ కింద నోన్ ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఆబ్జెక్ట్ ఏ రంగుతో నింపబడదు. రూపురేఖ మాత్రం బ్యాక్గ్రౌండ్ కు వ్యతిరేకంగా కనిపిస్తుంది. కంట్రోల్ మరియు Z నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం. మీరు ఫార్మాట్ మెనూ నుండి కూడా ఈ ఎంపికలని పొందవచ్చు. మార్పు చేసిన ప్రతిసారీ Ctrl+S కీలు కలిసి నొక్కి మీ ఫైల్ సేవ్ చేయడం గుర్తుంచుకోండి. ప్రత్యామ్నాయంగా ఆటోమాటిక్ సేవ్ సెట్ చేయడం ద్వారా మార్పులు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. సృష్టించిన ఈ చిత్రానికి రంగు వేయండి. పేజీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. కొన్ని కొత్త రంగులు సృష్టించండి. దీనితో మనం లిబ్రిఆఫిస్ డ్రా ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం కలర్, గ్రేడియంట్స్, హ్యాచింగ్ మరియు బిట్మ్యాప్లను ఉపయోగించి ఎలా ఆబ్జెక్ట్లను రంగుతో పూరించాలో, బ్యాక్గ్రౌండ్లను సృష్టించాలో మరియు కొత్త శైలులను సృష్టించాలో నేర్చుకున్నాం. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులు నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాసి సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken-tutorial.org/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.